అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఫ్రాన్స్లో జరిగే కేన్స్కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్పై సందడి చేస్తుంటారు. ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. విభిన్న కాస్ట్యూమ్స్ ధరిస్తూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తీసుకొస్తుంటారు. ఆమె రెడ్ కార్పెట్పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్ళన్నీ ఐష్ వైపే చూస్తుంటాయి. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కేన్స్ వేడుకల్లో ఐశ్వర్యారాయ్ పాల్గొంటున్నారు. ఈ వేడుక కోసం కుమార్తెతో కలిసి ఐశ్వర్యారాయ్ బుధవారం బయలుదేరారు. అయితే ఎయిర్పోర్టులో ఐశ్వర్య కుడి చేతికి కట్టుతో కనిపించడం ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయ్యయ్యో ఐష్కు ఏమైందంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. मैम टेक केयर ऑफ योरसेल्फ। दादा थोड़ा साइड। हाँ हो मैडम आराम से मैडम। ఈ గాయంతో కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య ఎలా నడుస్తారంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం గాయమైనప్పటికీ కేన్స్కు సిద్ధం కావడంపై ఆమె నిబద్ధతను కొనియాడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం గాయం చిన్నదే అయినా సేఫ్టీ కోసమే అంత పెద్ద కట్టు వేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. मैम टेक केयर ऑफ योरसेल्फ। दादा थोड़ा साइड। हाँ हो मैडम आराम से मैडम। ఏటా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య లుక్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి ఐశ్వర్య ఎలా కనిపిస్తారో చూడాలి. భారత్ నుంచి ఇప్పటికే ఊర్వశి రౌతేలా కేన్స్ ఓపెనింగ్ సెరమనీలో స్టైలిష్ డ్రెస్సులో మెరిసింది. పింక్ కలర్ అవుట్ఫిట్లో ఊర్వశి లుక్ అదిరిపోయింది. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో ఐశ్వర్యారాయ్ సహా అదితిరావు హైదరీ, శోభితా ధూళిపాళ్ల, కియారా అద్వానీ కూడా పాల్గొనబోతున్నారు. భారత సినీ తారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ముద్దుగుమ్మలు నూతన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్పై వయ్యారాలు ఒలకబోయనున్నారు.